నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర సహా బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతుందని, మరింత బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వివరించారు. ఇప్పటి వరకు పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వంటి ప్రదేశాల వద్ద నిల్చోవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తల దాచుకోవద్దని అధికారులు సూచించారు. తెలంగాణ విషయానికొస్తే ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదరగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, హనుమకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షాల విషయంలో అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులతో మాట్లాడారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు సహాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు భారీగా చేరింది. మరోవైపు రాష్ట్రంలోని జోరు వానలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో తెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ లో ఉదయం నుంచి ముసురు పట్టడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. హనుమకొండ జిల్లా పరకాలలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటల్లోకి భారీగా వాన నీరు చేరుకుంది. పరకాల చలివాగు అలుగుపోస్తోంది. పంట పొలాల్లోకి భారీగా వరద చేరుకోవడంతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. అటు ఏజెన్సీ మండలాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి. వానలు, వంకలు పొంగిపోతుండటంతో పాకల సరస్సుకు వరద పోటెత్తుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బుర్కపల్లి, కొత్తపల్లి, రాయచోటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ సరస్సుకు చేరుతున్నాయి. దీంతో ఎవరూ వాగు దాటొద్దని అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.